ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నర్సరావుపేట సమీపంలో ఉన్నటువంటి ఎంఎస్ఆర్ స్టోన్ క్రషర్లో కోనోకార్బైడ్ చెట్ల వల్ల చుట్టుపక్కల ఉన్న రైతులకు ప్రజలకు శ్వాసవ్యాధి అనారోగ్యాల పాలవుతున్న చెట్లను తొలగించమని ఎన్నిసార్లు ప్రాధేయపడ్డా రైతులు చెట్లను తొలగించేదే లేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి అని దురుసుగా ప్రవర్తిస్తున్న యాజమాన్యం, దీనికి తోడు అధికారులు అండదండలు ప్రాణాలతో చెలగాటమాడుతున్నా చూస్తూ మిన్నగుండిపోయిన రాజకీయ నాయకులు, ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ విషవాయు చెట్లను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. నా పేరు పిన్ని హనుమంతరావు అన్న. మా నాన్న పేరు పిన్ని శ్రీను. మాది ఇక్కడ పక్కన అన్నారగూడెం. మాది ఇక్కడ ల్యాండ్ ఉంది, 4 ఎకరాల ల్యాండ్ ఉంది, సాగు భూమి ఉంది, మిర్చి పంట వేసినాం. కోనోకార్బైడ్ చెట్లు ఎంఎస్ఆర్ క్రషర్ వాళ్ళు వేశారు. చాలా హైట్ వరకు పెరిగాయి. వీటి వల్ల కూలోళ్ళను పిలిస్తే రావట్లేదు. ఇవి ప్రభుత్వం బ్యాన్ చేసిన చెట్లు ఇవి. అయితే వాటి వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, హార్ట్ అటాక్లు, తలనొప్పి వస్తున్నాయి అని మేము కూలోళ్ళని పిలిచినా రావట్లేదు. మేము కూడా 24 అవర్స్ వరకు ఇక్కడే పని చేసుకున్నాం. మా నాన్న, మా అమ్మ, మేము అందరం ఇక్కడే ఉంటాం. లెగిస్తే చేలోకి తెల్లవారుజామున వస్తాం, ఈవినింగ్ 6 వరకు ఇక్కడే ఉంటాం. వాటి వల్ల అసలు మామూలుగా ఏ వ్యాధులైనా సరే త్వరగా వస్తున్నాయి. హాస్పిటల్స్కి వెళ్ళినా కానీ వాళ్ళ రీజన్స్ చెప్పట్లేదు. ఈ రీజన్ కూడా ఏం తెలియట్లేదు. ఇదే ఈ కారణం మీద ఆయన అడిగితే చెట్లు తీసేయాలి, మాకు ప్రాణ నష్టం జరుగుతుందంటే వాళ్ళు ఏమీ స్పందించట్లేదు. పంట కూడా లక్షలు పెట్టుబడి అవుతుంది. మిరప పంట కూడా దిగుబడి రావట్లేదు. అసలు ఈల్డింగ్ రావట్లేదు అని అధికారుల దగ్గరికి వెళ్ళాను. ఎంఆర్ఓ దగ్గరికి కంప్లైంట్ ఇచ్చాను, ఎంపీడీఓ దగ్గరికి కంప్లైంట్ ఇచ్చాను, ఏఓ గారికి ఇచ్చాను. పిఎస్లో కంప్లైంట్ ఇవ్వమంటే పిఎస్లో కూడా చేశాను. వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ లేదు. మాకు ఇట్లా జరుగుతుందని ఆయన లోపలికి వెళ్ళి ఆఫీసులో అడిగితే, నా భూమిలో నా చెట్లు ఉన్నాయి, ఏం చేస్తావు, ఏం చేసుకుంటావు చేసుకోపో, నేను తీసేదే లేదు, నాకు ఏదో కారణం ఉండబట్టి నేను వేసుకున్నా, అవి ఎత్తు పెరిగితే ఏంటి లేకపోతే ఏంటని అని చెప్పడం జరిగింది. ఆ చెట్లు సుప్రీంకోర్టు కూడా బ్యాన్ చేసింది. అది తెలంగాణ గవర్నమెంట్ కూడా తీసేయాల్సి వచ్చింది. అటు పాల్వంచ సైడ్ ఎక్కడున్నా కానీ గ్రామ పంచాయతీలు అన్నీ కలిపి కొట్టేస్తున్నారు. వాళ్ళందరూ కొట్టేస్తున్నారు, నువ్వెందుకు కొట్టేవంటే నా చెట్లు నా ఇష్టం అని మాట్లాడుతున్నాడు. లోపలికి ఆఫీస్ దగ్గరికి వెళ్ళా, అందరికీ అంటే వాళ్ళు ఉంటారు కదా మామూలుగా మేనేజ్మెంట్, అందరికీ చెప్పా. మొన్నటి వరకు ఇన్ఛార్జికి చెప్తుంటే ఆయనంట యూఎస్లో ఉండంట. ఇన్ఛార్జికి చెప్తే తీపిత్తం అని అంటాడు, మీ భూమి మా కౌలుకి అంటాడు. మాకు 5 నెలల నోట్లో పోవాలంటే ఆ భూమే మా కౌలుకి ఇచ్చేయి, నువ్వు ఎటో వెళ్ళి బతుకు అని మాట్లాడుతున్నాడు. ఎంఎస్ఆర్ అంటే ములిగొండ శ్రీనివాసరావు అని ఆయన ఓనరు. ఆయన కొడుకు, చిన్న కొడుకు బన్ను అని ఆయన వస్తాడు. ఆయన ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుండో, బూతులు కూడా తిడుతుండ ఆయన. అలా మేము మామూలుగా మాట్లాడాము. ఆ చెట్ల నుంచి అసలు శ్వాస మామూలుగా బ్రీతింగ్ సమస్యలు కానీ అవన్నీ వస్తున్నాయి. ఆ చెట్లు తీసేయాలి, పూర్తిగా తొలగించాలి. ఆ మాట చెప్తే నష్టపరిహారం ఇస్తాం అని ఏదో ఎకరానికి 10,000 5,000 ఇస్తామని మాట్లాడుతుండో. మాకు డబ్బులు వద్దు, ఏమీ వద్దు, ఆ చెట్లు తీసేయాలి. మేము ఆరోగ్యంగా ఇక్కడ పని చేసుకోవాలి. ఆయన మధ్యలో వచ్చి ఆయన బిజినెస్ ఆయన చూసుకుంటుండో, ఆయన బిజినెస్ నడుస్తుంది. మరి మేము బతకగలిగేది అట్లా అనేది నేను అడుగుతున్నా. ప్రభుత్వాన్ని అడుగుతున్నా, అందరిని అడుగుతున్నా. ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్తా, ఎవరిని అడగాలన్నా అడుగుతా అట్లా మాట్లాడారు. అసలు ఎంపీడీఓ అయితే అసలు ఏం రెస్పాన్స్ కూడా కాలేదు. ఏదో నేను కంప్లైంట్ ఇస్తుంటే ఫోన్ నొక్కుంటుండే ఆయన. చెట్లు పెంచడం వల్ల మాకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. బయట నుంచి మనుషులను తీసుకొచ్చుకున్నా కూడా 1 రోజు 2 రోజు వచ్చి వెళ్ళిపోతున్నారు. మేము రోజు వచ్చి ఇక్కడే పని చేసుకోవాలి. మా హెల్త్ అప్సెట్ అయితే మేము అడిగే పని చేసుకోవాలి. కౌలుకి ఇవ్వమంటున్నారు. ఇటు 3 ఎకరాలు కౌలు తీసుకున్నాం, ఇటు 4 ఎకరాలు మాదే. ఇటువైపు వస్తుంది, అటువైపు వస్తుందండి దాని నీడ. దానివల్ల మాకు పంట నష్టము జరుగుతుంది, మా ప్రాణ నష్టము జరుగుతుంది. ఎవరికి చెప్పినా ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఎట్లా ఇది? దీనికి సొల్యూషన్ ఏంది? మా ఈ చెట్లు తొలగిస్తారా లేకపోతే మా ప్రాణాలను తొలగించుకోమంటారా? ఏదో ఒకటి చెప్పండి. వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఎటు తిరిగి వస్తారో, ఎట్లా దీనికి సొల్యూషన్ ఇస్తారో. మాకు ఆ చెట్లు ఉండడానికి వీలు లేదు. చెట్లు మాత్రం తొలగించాల్సిందే. అధికారులను డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కొద్దిగా మా అందు దయించి ఎవరైనా రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా సరే మా రైతన్నకి అందరి సమస్యలు చెప్పండి, బాగు చేస్తామని అంటారు కదా. ఇది మా రైతులకు సమస్య వచ్చింది, మీరే పరిష్కరించాలని